హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట్లాడుతాను క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా కావ్య గురించి ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే తన జీవన తరంగాల సీరియల్ నుంచి తప్పుకుంది. తన ప్లేస్లో వచ్చేసి కీర్తి భట్, మనసు ఇచ్చి చూడులో చేసిన కీర్తి భట్ ఇప్పుడు తన ప్లేస్లో వస్తుందన్నమాట. ప్లస్ తను వచ్చేసి ముఖ్యన అని ఒక సీరియల్ చేస్తుంది. ఇప్పుడు తనలో ఒక మెయిన్ రోలు అంటే తను ఒక పెద్ద కోటల టైప్లో అట్లా ఒక ఆ సీరియల్లో చేస్తుందన్నమాట. సో ఎందుకు తప్పుకుందా అనేది రీజన్ తెలియాల్సింది. బట్ బయట సోషల్ మీడియా వర్గాల్లో తెలిసిన న్యూస్ మనకి కోర్స్ మనకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 10లో తను రావడానికి రెడీ అవుతుందని చెప్పి. ఎందుకంటే బయట ఈవెంట్స్లో కావచ్చు, ఇప్పుడు సుడిగాలి సుధీర్తో స్కిట్లో చేసిన ఏదైనా ప్రోగ్రాంలో చేసినా వాళ్ళిద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. వాళ్ళిద్దరికి ప్రతి ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సర్కార్ వస్తుంది, సర్కార్లో వచ్చేసి వాళ్ళిద్దరికి సాంగ్ పెడుతున్నారు, స్కిట్లు పెడుతున్నారు. ప్లస్ సేమ్ వాళ్ళిద్దరే అంటే వాళ్ళిద్దరు కదా, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎక్కువ పెడుతున్నారు. ఆటా ప్రోగ్రాంలో కూడా తిను వన్ ఆఫ్ ది టీమ్ లీడర్గా ఉంది. సో అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లో హిట్ అవుతుంది కాబట్టి తను అంటే ఇంకా ప్రోగ్రామ్స్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ప్రోగ్రామ్స్ ఏమైనా ఇంకా ఎక్కువ రాబోతున్నాయేమో. ప్లస్ బిగ్ బాస్ సీజన్ 10 టెరిటరీస్, రౌడీస్ ఇవన్నీ చాలా వస్తున్నాయి కదా, వాటిలో తిని కూడా తీసుకుందాం అనుకుంటున్నారేమో. తనకు ఆఫర్స్ వచ్చి ఉంటాయి మేబీ, లేకపోతే మూవీ కూడా స్టార్ట్ చేశారేమో. వాటి ఏంటి రీజన్ అనేది అయితే మనకు తెలియదు. ఇప్పుడైతే తను చేస్తున్న ఒకే ఒక సీరియల్ జీవన తరంగానే దాని నుంచి తప్పుకుంది. సో మేబీ వెబ్ సిరీస్ కూడా రావచ్చు, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు, ఇప్పుడు అది చాలా హిట్ అయింది. విక్రమ్ అంటే చాలా ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అయినాయి. ప్రతి ఎపిసోడ్లో అంటే ఒక్కొక్క కేసు తీసుకుంటే 4 ఎపిసోడ్స్ వస్తుంది. అసలు ఇవైతే చూడటానికి అసలు మర్డర్ మిస్టరీ మూవీ చూసినట్టే ఉంది, సూపర్గా ఉంది. సో చూడాలంటే చూసాండి. సో ఇప్పుడు వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించి వాళ్ళ జరిగింది ఏంటంటే వాసంతి ప్లస్ వాసంతి వాళ్ళ హస్బెండ్ మహేష్, శాండ్రా వీళ్ళు వచ్చేసి జీరోలో వచ్చినాయి కదా. సో వాళ్ళని ప్రేమ్ గ్రూప్ ఇస్తారు. శాండ్రా వాళ్ళని అంటారు లాస్ట్ వీక్ కూడా మీరు జీరోలో ఉన్నారు, ఇప్పుడు కూడా జీరోలో ఉన్నారు, మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసుకునేది వాళ్ళు మాట్లాడుగా ప్లేట్స్ బ్రేక్ అయినా అంటే ప్రాబ్లం వచ్చింది అది మాట్లాడుకుంటుంటే శాండ్రా చెప్తుంది, వాళ్ళు అసలు మనల్ని పెట్టుకోమంటే మీ మీద మాకు ట్రస్ట్ లేదు, మీరు అసలు కాన్సన్ట్రేషన్తో గేమ్స్ ఆడలేదు అన్నారు, అదైతే నేను హట్ అయ్యానని చెప్పి అట్లా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. నెక్స్ట్ వాసంతి వాళ్ళ హస్బెండ్ని పిలిస్తే వాసంతి అయితే ఫస్ట్ అక్కడ ఉన్న ప్లేట్స్ని బ్రేక్ చేయమంటారు. బ్రేక్ చేసిన తర్వాత వాటిని అంటించమంటారు. అంటించేటప్పుడు వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోమంటే తను చెప్తుంది అనమాట వాసంతి, నాకు ఎక్కడ హర్ట్ అయిందంటే ఇప్పుడు మనం సంధ్యా బిట్టు వాళ్ళది అవి తీసేసుకున్నాము, వాళ్ళైతే హర్ట్ అయ్యారు, అంటే వీళ్ళు మనల్ని మోసం చేశారని చెప్పి అన్నారు, బిట్టు అందరిని నమ్మేస్తాడు, ఇది కరెక్ట్ కాదు, అందరిని నమ్మేటప్పటికీ నాకు కొంచెం బాధ అనిపించింది అంటది అనమాట. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బై.